మహాశివరాత్రి అంటే లింగములో నుంచి ఉద్భవిస్తాడు. కింది ప్రాణపట్టము రాయి అనుకుంటారు. కింద అంతా ఇటు గణపతి, అటు సుబ్రహ్మణ్య స్వామి, పంచాయతనం ఉంటారు. ఆదిత్యం, అంబికా, విష్ణు, గణనాథం, మహేశ్వరం అని ఆ కింది భాగం అంతా అమ్మవారే. శివలింగం ప్రాణపట్టం అమ్మవారే. కొద్దిమందికి ఇప్పుడిప్పుడు తెలుసుకోబోతున్నారు. అది లింగం అంటే పైనదే, కిందికి రాయి అనుకుంటారు. ఒకటి తెలిసి తెలియక వందలల్లో వేలల్లో ఒకరు కొడతారు, కొబ్బరికే వద్దంటే ఊరుకుంటారు. కానీ శిరస్సు ఆనిస్తారు. శిరస్సు ఆనిస్తే కపాలమే తప్ప వెంట్రుకలు పడకూడదు. తెలియదు, అమాంతం ఓసారి జడబడొచ్చు, ఈయన వెంట్రుకలు పడవచ్చు. ఉద్దేశం ఏంటంటే ఈయనకు తెలియక తప్పు, జ్ఞానతశ్చ అజ్ఞానత, తెలియక తప్పు చేసినా కానీ తెలుసుకోవాలి. అయ్యో శివుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి, కానీ మన పాపం అంతా ఆయనకు పడేస్తున్నాం. వెంట్రుకలు అందుకే స్నానం ఎందుకన్నారు? ఇప్పుడంటే ఆరోగ్యాలు బాగలేకని కేశములను అరించి పాపాలు ఉంటాయి.